హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మా ఇంట్లో అందరికీ ఫ్రైస్ ఇష్టమని మా హస్బెండ్ ఎయిర్ ఫ్రైయర్ కొన్నారండి. అది ఎలా ఉందో ఏంటో చూద్దాము రండి. ఇక్కడ చూడండి, అప్పర్ నాబ్ టైం అండ్ లోయర్ నాబ్ వచ్చి టెంపరేచర్ ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. కొత్తది కదా, వాళ్ళ స్టిక్కర్స్ వేశారండి. ఓపెన్ చేసేయాలన్న తొందరలో లాగేస్తున్నాను అనమాట. ఆ తర్వాత తెలిసింది దానికి ప్లాస్టర్ వేశారని. అసలు ఈ ఎయిర్ ఫ్రైయర్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఫ్రైస్ అనగానే మనం చాలా ఆయిల్ యూస్ చేస్తాం కదండి. దీనిలో మాత్రము 90% లెస్ ఆయిల్ తో చాలా హెల్దీగా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడైతే ఓన్లీ ఓపెన్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో దీనిలో ఫ్రై చేసి ఎలా ఉందో ఏంటో ఆ ఫ్రై చేసే విధానం అన్ని చూపిస్తాను. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలాగా బౌల్ టైప్ ఉంటుంది. ఇది నాన్ స్టిక్ మెటీరియల్ అనమాట. మనం బరాబరా తోమేయకుండా చాలా జాగ్రత్తగా నీట్ గా కడగాలి దీన్ని. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ లెస్ ఆయిల్ తో హెల్దీగా ఫ్రై ని తినొచ్చు. దీనిలో అయితే మనం చికెన్ దగ్గర నుంచి వడియాల వరకు అన్ని ఫ్రై చేసుకోవచ్చు అండి. మా ఇంట్లో అందరము చికెన్ లవర్స్ అండి. సో మేము చికెన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై ని ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. జై హింద్.